బ్రహ్మార్పణమమ్మ. సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మమ్మకు అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుంది. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యిందే, రెండోది లేదు. బ్రహ్మం మనకి ఏం తెలియపరిచారు? నువ్వు దేహ భావన వదిలిపెట్టు, నీ మనసు, నీ ఇంద్రియాలు ఇవన్నీ నువ్వు జోడించేసుకుని నీ వాసనలు, సంస్కారాలు, విషయాలన్నీ పోగు చేసుకుని పుణ్యం పాపం అని కొట్టుమిట్టాడుతున్నావు కదా. మరి నీకు ఇవన్నీ వదలాలి అంటే నీకు జన్మల చక్రంలో నువ్వు తిరగకూడదు. అంటే నువ్వు ఇవన్నీ వదిలించుకోవాలి. ఎలా వదిలించుకోవాలి? నీ మనసుని, నీ బుద్ధిని, నీ చిత్తాన్ని బ్రహ్మంతో ముడిపడి ఈ వాసనలో ఈ సంస్కారాలు వదిలించుకోవాలంటే నీకు బ్రహ్మంతో ముడివేసుకోవాలి. అన్నీ అక్కడి నుంచే జరుగుతున్నాయని నీకు తెలియాలి. అప్పుడు ప్రతి కర్మ కూడా ఎలా ఉంటుంది? మనకి పుణ్యంతో పాపంతో సంబంధం. పుణ్యం ఏం చేస్తున్నాము, పాపం ఏం చేస్తున్నాము. పాపం అంటే ఏంటి? మనసుతోటి లేనిదాన్ని ఉందనుకుని ఈర్ష్య, ద్వేషం, అసూయ, డంబం, దర్పం, కామం, కోదం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం ఇవన్నీ వస్తున్నాయి అక్కడ. అయ్యే పాపాలుగా తయారవుతున్నాం మనం. మరి పుణ్యం అంటే ఏంటి? పూజలు చేస్తున్నాను, వ్రతాలు చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, ఇవన్నీ పుణ్యం చేసుకుంటున్నాను. మరి పుణ్యం చేసినా బ్రహ్మం దగ్గరికి రావాలి, పాపం చేసినా బ్రహ్మం దగ్గరికి రావాలి. మరి పుణ్యం దేనికి చేస్తున్నాను నేను? మరి మనస్సుని ఎప్పుడూ కూడా బ్రహ్మం వైపు తిప్పినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే అసలైన ఇంకా పుణ్యంతో పని ఉండదు, పాపంతో అక్కడ పని ఉండదు. అంటే ఇటు వేరుగా పుణ్యాన్ని వేరుగా పాపాన్ని వేరుగా అక్కడ చూడదు. మరి జీవుడు ఎప్పుడూ కూడా ఎలా వచ్చింది అంటే పరమాత్మ నుండి శుద్ధంగా వచ్చింది. మరి శుద్ధంగానే ఏకం అవ్వాలి. మరి ఏకం అవ్వాలన్నప్పుడు ఇక్కడ పుణ్యం ఎందుకు, మనకి పాపం ఎందుకు? పుణ్యం చేసి పుణ్యలోకాల్లో మనం అనుభవించి మళ్ళీ రావాలి కదా. మరి అదేదో బ్రహ్మం చేసుకుంటే మనం శాశ్వతమైన బ్రహ్మస్థానాన్ని మనం చేరచ్చు. అంటే మరి మన కర్మ ఎలా చేయాలి? అప్పుడు కర్మ ఎలా చేయాలి? పిపీలు కాదు, బ్రహ్మ పర్యంతం ఉన్నదాన్ని ఉన్నట్టుగా బ్రహ్మం నుంచి ఇది సమస్తము జరుగుతుందని బ్రహ్మార్పణం చేసుకుంటా, ఏ సంస్కారాలు మనం పోగు చేసుకోకుండా, జోడించుకోకుండా, ఇంద్రియాలకు టచ్ అవ్వకుండా మనం అలా మిగిలితేనే ఈ మాయ నుండి మనం తొందరగా బయటపడగలుగుతాం. మహాత్ములందరూ ఏం చెప్పారు? తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, మీరు మేలుకోండి, తత్వ విచారణ చెయ్యండి, ఆత్మస్వరూపం మీరే అని గుర్తించి ఎరిగి మీరు ఒక సద్గురువుని ఆశ్రయించండి. ఆశ్రయించినప్పుడు మీకు తత్వం అంటే ఏంటో బోధపడుతుంది. ఆ తత్వ ఆత్మజ్ఞానం, ఆ జీవితం కొనసాగించండి. అప్పుడు మీ కర్మలన్నీ కూడా సత్కర్మలు అవుతాయి. సుకృతం కొలిది వచ్చిన ఈ జన్మని మీరు వినియోగించుకోండి. దైవానుగ్రహం మీ మీద ఉండాలి. బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే దైవం అనుగ్రహం మనకు ఎప్పుడైతే ఉందో బ్రహ్మజ్ఞానం మనకు అప్పుడు లభించిందే. మరి ఆ లభించిన దాంతో శుద్ధంగా బుద్ధంగా మరి మిగలాలి కదా. సూర్యుడు మరి ఎలా ఉన్నాడు? తనకు తానుగా ఉన్నాడు కదా సూర్యుడు. మరి ఆ సూర్యుడు ప్రతిబింబాన్ని చూసి మనం మురిసిపోవటం కాదు కదా. మనకి ఆ ప్రతిబింబం ఎలా ఉంది అంటే నిజం అనిపిస్తుంది కదా. అసలు సూర్యుడు అక్కడే ఉన్నాడు కదా, ఎక్కడ ఉండాలో అక్కడే అంతటా ఉన్నాడు కదా. ఆ సూర్యుడు ఒక చోట ఒకలాగా ఒక చోట ఒకలాగా ప్రసరించట్లేదు కదా, అంతటా ఒకేలా ప్రసరిస్తున్నాడు. కానీ నేను ప్రసరిస్తున్నాను అనేసి లేదు కదా, అక్కడ తనకు తానుగా ఉన్నాడు ఆ సూర్యుడు. పరమాత్మ నుండి ఇవంతా జరుగుతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కూడా తన నిండే జరుగుతున్నాయి. మరి తన నిండే జరుగుతుంది కాబట్టి తనకి ఏమన్నా ఉందా? నేనే చేస్తున్నాననే లేదు కదా. ఉన్నదే తాను కదా, ఇంకా తానకే ఏముంటుంది విడిగాని? ఉన్నదే తాను కదా. అంటే నడిపించేవాడిని నేను, నడిచేది వీళ్ళు అనేసి భావం లేదు. బ్రహ్మం ఎప్పుడూ కూడా ఏకత్వంగా ఉంది. అది భిన్నంగా లేదు, ఖండఖండాలుగా లేదు, ఏకంగా తానయ్యే ఉంది.
మరి అలాంటి నిరాకారుడు, అటువంటి పరమానందం, మరి ఆ బ్రహ్మానందం అది తనకు తానుగా ఉన్నదే, తానై ఉంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ పుణ్యము, ఈ పాపము, ఈ కర్మలన్నీ చేసుకుంటే ఈ జన్మ వచ్చిందని అని గ్రహించి ఇంకొకసారి నాకు ఈ జన్మ అవసరం లేదు, నేను పరమాత్మ స్వరూపంగా నేను మిగలాలి అంటే నాతో నేను ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేనే నేనే అంటే జ్ఞానాగ్ని వల్లే కదా కర్మలన్నీ దగ్ధం అవుతాయి అంటున్నారు, మన సంస్కారాలన్నీ వదులుతాయి అంటున్నారు జ్ఞానాగ్ని వల్ల కదా. మరి జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అన్నారు కదా. మరి జ్ఞానం సంపాదించుకుని జ్ఞానంగా మసులుకుని జ్ఞానంగా నేను మిగలాలి, అప్పుడు కదా నా కర్మలన్నీ భస్మం అయిపోతాయి, తెచ్చుకున్న సంస్కారాలన్నీ. మరి మరి ఏది గుర్తులో ఉండాలి? నేను ఎప్పుడు కూడా నా మూలాన్ని నేను గుర్తులో ఉండాలి, యుక్తితోటి మసులుకోవాలి. నేను ఆ బ్రహ్మయుక్తితోటి నేను మసులుకున్నప్పుడు నా బంధాలు ఇయ్యి, రుణాలు ఇయ్యి, సంబంధాలు ఇయ్యి ఏముంటాయి? నాకు రుణాలన్నీ తీరిపోయాక రుణం ఏమన్నా ఉంటుందా? ఏమి ఉండదు కదా. అంటే ఒక ధర్మంగా బ్రహ్మంగానే నడవటమే కదా ధర్మంగానే నడవటం అంటేనే. అలా నడిచినప్పుడు నిష్కామ కర్మ అవుతుందన్నమాట మనకి, నిష్కామ కర్మయోగం అవుతుంది మనకి. మరి అటువంటి కర్మని యోగం చేసినప్పుడే, అంటే నేను అనే భావన లేకుండా ప్రతి క్షణము చేసి ప్రతి కర్మ, ప్రతి చూపు నీ లోపలదే, బయటది ఉన్నదంతా అదే అయ్యుందే. మరి అదే అయి ఉన్నప్పుడు మనకి అలా కర్మయోగం అప్పుడు చేసినప్పుడే బ్రహ్మం బ్రహ్మంగా, ధర్మంగా మనం మిగిలినట్టు. అక్కడ ఏ ఆటంకం కలగదు మనకి, ఇంకా గుణాలు లేవు, పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనకు సంబంధం లేదు. ఏది అడ్డం వస్తుంది మనకి? లోపల లేదు, బయట లేదు అడ్డం రావటానికి. మన దృష్టి అంతా కూడా అలా ఏకత్వం మీద నిలబడుతుంది. ప్రతి దాన్ని ఏకత్వంగా మనం చూడగలుగుతాం, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడగలుగుతాం. అంటే ఈ బాహ్యనేత్రంతో కాదు కదా, అంతర్నేత్రం అంటే అనంతమైన ఆనందం, అది హృదయాకాశం. ఆ హృదయాకాశంతో మనం ఎప్పుడు కూడా అలా చూడగలుగుతాం. ఆ నిష్ట కుదురుతుంది కాబట్టి, అంటే శరణాగతి చెందాం కదా, నువ్వే ఉన్నావు, సాక్షిగా నువ్వు ఉన్నావు అని. అలా ఉన్నప్పుడే బ్రహ్మార్పణమైన జీవితం జరుగుతూ ఉంటుంది. బ్రహ్మార్పణమైన జీవితం జరిగినప్పుడే లాభంతో నష్టంతో, జయంతో అపజయంతో సంబంధం లేదు కదా. అప్పుడు మనం ఎవరినే కూడా ఆనందంగా మిగల్చలేము, ఆనందంగా మనం ఉంటాం అంతే. ఎవరిని ఆనందంగా, ఎవరో బ్రహ్మమే ఆనందంగా అది అక్కడ చేయటానికి బ్రహ్మానికి అర్హత ఉంది, బ్రహ్మమే కదా. మరి అంతా జ్ఞానమే, ఉన్నదంతా జ్ఞానమే. అజ్ఞానం అంటే ఏమీ లేదు, జ్ఞానము అజ్ఞానం రెండు అన్నీ కూడా ఒక పరబ్రహ్మం అయిపోయి ఉంది అంతే. ఆ పరబ్రహ్మనిష్టే మనకి ఇప్పుడు కుదరాల్సింది, పరిపూర్ణంగా అది కుదరాలి. నిశ్చయంగా విశ్వాసం దృఢంగా ఉంటే, మరి శరణాగతి ఉంటే మనకి బ్రహ్మంగా మనం ఆ దృఢ నిశ్చయంతో మిగులుతాం, ఏకాత్మగా మిగులుతాం. ఆ స్వయం ప్రకాశం అందులో నుంచి, ఆ శక్తిలోంచి జరుగుతా అంటే ఇక్కడ విడిగా ఏముందమ్మా? విడిగా ఏమీ లేదు. అంటే భ్రమించామన్నమాట, విడిగా ఉందని భ్రమించాం. అంటే ఆ నామరూపాలు, ఈ గుణాలు ఇవన్నీ కూడా తగిలించుకున్నాము, అలా భ్రమించామంతే. మరి జ్ఞాన దృష్టితో ఎప్పుడైతే చూస్తున్నామో, జ్ఞానం కదా వైభవం అంటేనే, జ్ఞానమే కదా. కదిలింది అన్నీ కూడా తన నుంచి జరుగుతుంది, కదలింది కూడా అందులోంచి జరుగుతుంది. కదలని దాంట్లోంచి కదిలీది జరుగుతుంది, కదిలీది నశించిపోతుంది, కదలంది మనకు మిగులుతుంది. విద్యలో అవని, విజ్ఞానం అవని, ఏదైనా విశ్వమంతా ఉన్నదే అందులోంచే కదులుతుంది, అందులోనే లయమవుతుంది. మన దృష్టి ఎప్పుడూ కూడా మనం ఎలా చూడాలి? లేనిదాన్నేమో లేనట్టుగా ఉండాలంతే, ఉన్నదాంతో మిగలటమే మన దృష్టి అంతా కూడా. ఎప్పుడు కూడా ఉన్నది ఏంటి? ఖాళీ ఉంటుంది మన లోపల, భావాలు ఏమీ కలగకుండా ఖాళీ ఉంటుంది, దాని మీద మన దృష్టి ఉండాలి. అలా మిగలాలన్నమాట. అలా మిగలగా దేని చూసినా ఒకలా ఉంటాం అన్నమాట. అప్పుడు అదే స్వరూపనిష్ట అంటేనే, అదే సత్యదర్శనం అంటేనే. ఆ దర్శనంగా ఆ దృష్టి, మరి మన లోపల అంతర్ముఖ స్థితి అంటారు కదా, ఆ దృష్టి అలా మిగులుతాం అంతే. అంటే తత్వ విచారణ చేసుకున్నాం కాబట్టి ఖాళీగా మిగులుతాం.
తత్వ విచారణ జరగకుండా ఖాళీగా మిగలలేం. తత్వం తెలియకుండా ఎలా ఖాళీగా మిగులుతామమ్మా? ఆత్మేది అనాత్మేది తెలియకుండా మిగలలేం కదా. వివేకవంతమైన బుద్ధి కావాలి మనకి. బ్రహ్మనిష్ట కుదరాలి అంటే వివేకం కలగాలి. మన బుద్ధి స్పాట్గా పనిచేయాలి. మరి దేన్ని విడదీసుకోవాలో తెలియాలి. అక్కడ దేన్ని ఎలా సర్వం బ్రహ్మమయంగా చేసుకోవటం తెలియాలి. అప్పుడే ఆనందమయ జీవితం గడపగలుగుతాం. మన జీవితమే ఈజీగా ఉంటుందన్నమాట. మనమమ్మ పరమాత్మ చేస్తోటి ఉంటా ఉంటే ఎల్లవేళలా పరమాత్మ చేస్తూ ఉంటా ఉంటే మనం సహజం అవుతాం కదా. సహజమైనప్పుడు ఇక్కడ పెద్దవాళ్ళు లేదు, మనం లేదు, వేరు లేదు, ఉన్నది లేదు, లేనిది లేదు, అన్నీ సహజంగానే తోస్తుంది మనకి. ఇంకా అంటే శాశ్వతమైనది ఆత్మ ఒకటే అని ఎప్పుడైతే అసలు విషయం తెలిసిందో అక్కడ నిలబడతామన్నమాట. బ్రహ్మస్థితి, అదే బ్రహ్మస్థితి. అంటే దేని మీద మనకు పట్టు ఉండదు. ఏదో చెయ్యాలన్న భావన కలగదు. ఏదో పొందాలి అని, ఏదో విడిగా ఆనందాన్ని పొందాలనేది లేదు. ఆనందమే మన సొత్తు అవుతుంది. ఆత్మ అనాత్మ విచారణ చేసినప్పుడే ఆనందం మన సొత్తు అవుతుంది. దేనితోటి మమేకం అవ్వం. మనం దేహభావన పెట్టుకోము ఇంకా. ఎందుకంటే బ్రహ్మం ఎప్పుడూ కూడా తన పని జరగవలసింది చేస్తాడు. తనకు తాను కదలట్లేదు కాబట్టి ఏదో విధంగా మనకు అక్కడ జరుగుతుంది. జరగాల్సింది జరిగిపోతుంది. మరి జరగరాంది జరగదు కదా. మరి మన ఈ ఇంద్రియాల పని, ఈ వాక్కు, ఈ ఇంద్రియాలు ఎప్పుడైతే మనం బ్రహ్మంగా యజ్ఞంలో వేసేయాలమ్మా. ఇది విడిగా మనం అంటే ఆ ఖాళీలోనే ఈ వెట్టినిట్లకి వెనక్కి తిప్పేసుకుని అమూలంగా మిగిల్చేయాలన్నమాట. మూలంగా ఇంద్రియాలు ప్రతిదీ కూడా తన పని దాన్ని చేస్తే అవసరానికి, అవసరం లేనిది అంటించుకుంటా అంటే మనం అందులో ఆ యజ్ఞంలోని వెనక్కి తిప్పుకొని ఆ మూలంలో మిగలాలి. చూడటం, వినటం, మాట్లాడటం, స్పర్శ అన్నీ కూడా తన నుంచే. అదే మాట్లాడుతుంది, అదే వింటుంది, అదే చూస్తుంది అనేసి అంటా ఉంటే ఆ యజ్ఞంలో అవి ఆహుతి అవుతాయి, మిగులుతాయి. అప్పుడు ఎలా సొత్తుంది మన ఇంద్రియాలు? ఎలా సొత్తాయి? శాశ్వతమైన వాడు ఎప్పుడు ఒకేలా ఉన్నాడు అని గ్రహింతాయి అక్కడ మనకి. నేను అదే ఉన్నాను, నేను పరమాత్మనై ఉన్నాను. ఇక్కడ నాకు దేహానికి వయస్సుతో సంబంధం లేదు. మరి ఈ వయసు ఎవరికి? నాకు కాదు కదా. నాకు వయసుతో పని లేదు, ఈ కాలంతో పని లేదు. ఇవన్నిటికి అతీతమైన వాడిని నేను. ఇవన్నీ చూస్తున్నాయి, వింటున్నాయి, చేస్తున్నాయే, ఇవన్నిటికి ఆధారభూతుడు నేనే అయినప్పుడు అది ఎప్పటికైనా నాతోటే స్నేహం చేయాలి. విడిగా ఏమీ లేవు, నాతోటే మిగలాలి. ప్రతిదీ నాతో మిగలాలి అంతే. శాశ్వతం అయిన పదార్థం నేనే అయినప్పుడు నాతో మిగలక ఇంక ఎలా మిగులుతావు నువ్వు? ఎలా మిగులుతావు అంటే ఈ మనసుని ఎప్పుడూ కూడా తత్వ విచారంతో చేసుకొని దాని మీద నిలబెట్టుకొని విడదీసేసుకొని తర్వాత మనతో మనం ఉంటాం కదా. తెలిసిపోతుంది కదా విషయం. మన లోపల సంస్కారాలన్నీ బయటకు వచ్చి పడిపోతాయి. ఇంక అసలు మన లోపల ఏం కలగదు. అప్పుడు మనం ఈజీగా ఉంటాం అన్నమాట. మన నడతంతా ఈజీగా ఉంటుంది. అంటే బతుకుతున్నామో లేదో తెలియదు, ఉన్నామో లేదో తెలియదు, తిన్నామో లేదో తెలియదు, అన్నీ తెలుస్తుంది కానీ మన లోపల ఏమీ అనిపించదు. అంతే, ఏమీ ఉండదు. అక్కడ కదమ్మా మనం అసలైన బ్రహ్మానందం అంటేనే. భావాలకు అతీతమైంది కదా, బంధం లేనిది కదా మనం అసలైన బ్రహ్మం అంటేనే. మార్పు చెందేది కాదు కదా అసలు. అని మార్పు లేదు కదా దానికి. అసలు దానికి కదలట్లేదు కదా. బంధాలు, బాంధవ్యాలు దానికి ఏమన్నా ఉన్నాయా? సమస్తము తానే అయినప్పుడు టైంతో దానికి ఏమన్నా పని ఉందా? మరి మనం దేనికి విలువ ఇవ్వాలి అంటే మనం బ్రహ్మానికే మనం విలువ ఎక్కువ ఇచ్చుకుని అలా బ్రహ్మంగా మసులుకుంటా, బ్రహ్మంగా చేసుకుంటా ఈ వ్యవహారాలన్నీ కూడా బ్రహ్మంగానే మలుసుకొని మనం చేసే విధానం చెయ్యాలంతే. కల్లో ఉన్నాం, కల్లో ఏం చేస్తున్నాం? మనం ఏమీ చేయట్లేదు కానీ చేసేసినట్టు ఉంది. అక్కడ ఏమైనా చేసామా? ఏమీ చేయలేదు, చేసినట్టుగా కనిపించింది అంతే మనకి. అసత్యం సత్యంగా కనిపించి ఏదో చేసేసాను అనుకున్నాం. అసలు ఇక్కడ వస్తువు అక్కడ పెట్టలేదు కానీ ఆ కల్లో పెట్టేస్తున్నాం కదా, పెట్టేసినట్టు ఉంది కదా అక్కడ ఆ క్షణం. అలాగే ఇప్పుడు ఈ జరిగేది ఏదో చేసేసాం అనుకుంటున్నాం. కల్లో జరుగుతుంది. ఇది నువ్వెవరు? అసలు నువ్వు లేవు కదా చేయటానికి. కల్లో జరుగుతుంది అంతే, జరగాల్సింది జరుగుతుంది అంతే. దేన్ని మనం అడ్డు తొలగించుకోవాలంటే మన మనసుని
శుద్ధం చేసుకుంటే మనకు అడ్డు ఏదీ రాదు. మనకు అనుభవం ఎప్పుడూ కూడా అంతా నేనుగా ఉండాలన్నమాట. విడిగా ఏది కనిపించకూడదు. అదే మిగలాలి అసలని. తానే 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 అంటారు కదా, ఆ తానే మిగలాలి. ఈ స్థూలం ఏంటి, సూక్ష్మం ఏంటి, కారణం ఏంటి, ఇవన్నిటికి అతీతంగా ఉన్నవాడు కదా. ఈ జాగృతికి, స్వప్నానికి, సుషుప్తికి, ఇవన్నిటికి 3 అవస్థలకి సాక్షిభూతుడిగా మిగిలి ఉన్నాడు కదా. ఈ పంచకోశాలకి, మన లోపల పంచకోశాలకి, పంచ ఇంద్రియాలకి ప్రకాశం ఇస్తున్నాడు. ప్రతి దానికి ప్రకాశాన్ని తానే ఇస్తున్నాడు స్వయంగా. తాను ఇస్తున్నానని తాను అనుకోవట్లేదు. జరిగేది జరుపుతున్నాడు అంతే. జరిగేదంతా జరుగుతుందంతే. కదలనే దాంట్లో నుంచి స్వచ్ఛంగా ఆ నిష్టలోంచి ఇదంతా కూడా జరిగేదంతా జరుగుతుంది అంతే. మనకి దేని మీద దృష్టి అక్కర్లేదు. అలా ఉండటమే మన దృష్టి. ఎంతసేపు అలా ఉండటం అంటే ఇంక వీళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు పుట్టారు, అసలు వాళ్ళు ఏంటి, నన్ను ఎవరేమనుకుంటున్నారో, నా కోసం నేను బతకాలి కదా, నన్ను ఎవరేమనుకుంటే నాకెందుకు, నాకు పుట్టుకలేనిది నేను ఇంకా మళ్ళీ ఇంకొకసారి అవసరం లేనిది నేను చేసుకోవాలి కదా. మరి ఇవన్నీ నేను కలగజేసుకుంటే వీళ్ళు నన్ను అన్నారంట అంటే మరి నేను ఇంకెప్పుడు నా తత్వంతో నేను మిగులుతాను? వాళ్ళన్నారు, వీళ్ళన్నారు. ఏ వ్యక్తి నిన్ను దూషించాడు అసలు? ఏ వ్యక్తి నిన్న ఏమన్నాడు అంటే అందరూ ఆత్మస్వరూపమే కదా, యథార్థంగా ఉన్నది వాడే కదా లోపల. మరి ఈ శరీరం నేనుకే కదా ఇవన్నీ కూడాని. మరి నేను నిజం అనుకుంటే కదా ఇవన్నీ నాకు ఇబ్బంది కలుగుతుంది. ఇది నేను కాదని అనుకోమన్నారు. అందుకే మన బ్రహ్మం ఇదే కదా నీకు అన్నిటికీ మూలం. మరి దీన్ని నేను కాదనుకుంటే ఉన్నదంతా నువ్వే ఉంటావు అని తెలియపరిచారు. మరి ఈ జ్ఞానం వలన కదమ్మా మనం ఇవాళ ఇంత తృప్తిగా ఉన్నాము. దేని మీద ధ్యాస లేదు, ఒక బ్రహ్మ ధ్యాస తప్ప. టైం వేస్ట్ అవ్వట్లేదు, దాంతోటే లయమవుతున్నాం. ప్రతి క్షణం దాంతోటే లయమవుతున్నాం. తానుగానే అనుభవిస్తున్నాం, ఉన్నది అదే అంటున్నాము. అసలు అలాంటప్పుడు మనకి ఎలా ఉంటుంది అసలు? హాయిగా ఉండలేదా? ప్రతి క్షణం హాయిగా ఉంటుంది. అందులోంచి అసలు కథల బుద్ధి అవ్వట్లేదు కదా మనకు అసలు. ఆనందంలోంచి కథల బుద్ధి అవదంటే ఉన్నది అదే కదా, మన సొత్తు కదా, అది ఉన్నది అదే కదా. మరి అందులోంచి ఎక్కడ కదులుతున్నాం మనం అసలు అంటే విడిగా చూస్తున్నాం కదా. అంటే మామూలు మనసు ఉన్నప్పుడు మామూలుగానే కనిపిస్తాం అక్కడ, వాళ్ళకి తెలియదు. మామూలుగానే కనిపిస్తాం కానీ మనతో మనం ఉంటాం అక్కడ. ఎక్కడ కూడా మనతో మనం ఉంటాం. వాళ్ళని చూసేటప్పుడు కూడా ఊరికే చూస్తాం అంతే. అది ఏమి కలగజేసుకోం లోపల. కానీ అవసరానికి ఆ మాట అది ఏది రావాల్సి ఉందో అది జరుగుతూ ఉంటుంది అంతే. మరి మనం ఎప్పుడూ కూడా ఈ మాయని గుర్తించి సత్యంగా మిగలటమే మన పని. అసలు తేలిగ్గా చేసుకోవటం అన్నీ మనకి ఇంట్లో ఏంటి బయట ఏంటి అంతా తేలిగ్గా మసులుకోవటం. ఎవరన్నా ఓహో అంటే ఓహో అనేయటం, అక్కడితోటి అక్కడ అయిపోవాలి. మళ్ళీ దాన్ని ఇంటికి తెచ్చుకొని వేరుగా మళ్ళీ ఇంకో తీసుకోవటం కాదు అక్కడ. అలా ఎవరినైనా సరే అలా బ్రహ్మంగా ఊరికే చూసి చూడలేనట్టు చూసేయటం. వాళ్ళు ఏదైనా చెప్తే విని వినలేనట్టు వచ్చేయటం. ఇంకా విని వినలేనట్టు కళ్ళు తెరిసినా కానీ కళ్ళు మూసుకొని చూసినట్టుగా చూడాలి అక్కడ. అప్పుడు మనం అనంతతత్వం నేనే, అందరిలోని నేనే, అంతటా నేనే అనేసి గ్రహించుకోగలుగుతాం. కాబట్టి అప్పుడు ఎవరిని చూసినా అలా చూడగలుగుతాం అనంతతత్వంగా. అలాగా ఆ ఆకాశం ఎలా అయితే నిర్మలంగా ఉందో మన మనసు అలా నిర్మలంగా ఉంటుంది. వాళ్ళని చూసినా వీళ్ళని చూసినా ఎవరిని చూసినా మనకు నిర్మలంగానే ఉంటుంది. ఎవరిని కూడా వేరే భావంతో మనం చూడడం ఇంకా అసలు రెండో దానిగా భావించం. మాట్లాడతాం, అన్నీ చేస్తాం, అన్నీ చూస్తాం, అన్నిటిలోనే ఉంటాం. కానీ అందరిలోనే కూడా భగవంతుడిని చూస్తాం అన్నమాట. విడిగా చూడం, భగవంతుడిగా చూస్తాం. అంటే ఆ కదిలిక భగవంతుడే. అంటే ఆ లోపల నుంచి అక్కడ ఎవరు కదిపారు? ఆ భగవంతుడి నుంచి కదులుతుంది. భగవంతుడి నుంచి ఇక్కడ చూస్తుంది, భగవంతుడి నుంచి ఇక్కడ వింటుంది. అక్కడ చెప్పింది ఇక్కడ విన్నది ఒక్కటే. అలా అన్నమాట. అలాగా మనం ప్రతి ఒక్కళ్ళము కూడా ఈ బ్రహ్మ విద్య నేర్చుకుంటున్నాం కాబట్టి మనం చేసే పని సత్కర్మ, అంటే ఉపయోగపడే పని మనం ఎప్పుడు చెయ్యాలమ్మా. అందరిలోనే అంతటా ఉన్నది ఒకటే అంటున్నారు కదా.
మరి అందరిలోనే అంతటా ఉన్నది ఒకటే అయినప్పుడు ఇక్కడ చెయ్యాలి, ఇక్కడ చెయ్యొద్దు, ఇక్కడ వద్దు, ఇక్కడ కాదు కాదు మనం బ్రహ్మంతో ఉన్నప్పుడు అక్కడ జరగాల్సింది జరుగుతూ ఉంటుంది కాబట్టి దృఢంగానే మన పరిసరాల ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అంటే మనకి మంచి జరుగుతూ ఉంటుంది అన్నమాట. మన లక్ష్యం వైపుకి మనం ఎప్పుడైతే అడుగు పెడుతున్నామో పాలల్లో ముంచనే నీళ్ళల్లో ముంచని ఉన్నదాడే కదా, ఎలా ముంచినా ఉన్నదాడే కదా, అలా మిగులుతాం. మరి ఏది ఆలోచించము, ఏదో స్వీకరించాలనుకోము, ఏది వదిలిపెట్టాలనుకోము, ఏమీ అనుకోము. అన్ని దేహాలు కూడా పరమాత్మ నుండే వచ్చినాయి, పరమాత్మలోనే లయమవుతున్నాయి. మరి దేనితోటి నేను టచ్ అవ్వకూడదు, నాతోటి నేనే మిగలాలి. ఇదొక్కటే మన పని. ఎప్పుడు కూడానమ్మా మనకి అసలు నెగిటివ్ మైండ్ అనేది రాకూడదు. అంతా పాజిటివ్ ఎలా వస్తుందమ్మా? నెగిటివ్ రాకుండా ఉండాలి, పాజిటివే రావాలి అంటే నిరంతరం కూడా నాలో తపస్సు జరగాలి. అప్పుడు ఈ నెగిటివ్ని అంతటినీ తీసేస్తాను, పాజిటివ్ మిగుల్చుకుంటాను. తర్వాత ఇక్కడ మంచి జరిగింది లేదు, ఇక్కడ చెడు జరుగుతుంది లేదు, నెగిటివ్ జరుగుతుందో మరి పాజిటివ్ జరుగుతుందో మనకు సంబంధం లేదు అప్పుడు. ఎందుకంటే బ్రహ్మంగా నిలబడినప్పుడమ్మా ఇంకేముంటుంది అసలు? నా కదిలికంతా బ్రహ్మం అయినప్పుడు ఇంక విడిగా ఎక్కడ ఉందమ్మా అసలని? ఎవరిని చంపుతాను, ఎవరినేమో బతికింతాను, నేనెవరినమ్మా బతికింతాను? అక్కడ ఆయి ఉంటే బతుకుతారు. చచ్చిపోవాలన్నా నా ఇష్టం కాదు, బతికి ఉండాలన్నా నా ఇష్టం కాదు. మరి నేను ఈ మాయాపరని ఎప్పుడైతే తొలగించుకుంటున్నానో సృష్టికి మూలం ఆధారం పరమాత్మని నేను గ్రహించగలుగుతాను. అలా గ్రహించగా మనకి జీవితం తేలికైపోతుందమ్మ. ముందు ఈ బతికి జీవితమే తేలికైపోతుంది. ఇక్కడే హాయిని అనిపించేస్తున్నాము. ఇంకా వెళ్ళి కొలిది ఎలా ఉంటాము? మనతో మనం ఉంటే ఎంత హాయిగా ఉంటాం. ఇంకాని ఆనందమే మనమైపోతాం. అక్కడ విడిగా ఆనందానికి ఏమి మోజుపడం, మనం బెంగ పెట్టుకోం దేనికిని, ఏది ఆనందపడిపోము. ఆత్మాధారంగా నడుతున్నామని తెలిసినప్పుడు ఏ ఖర్చు మీద మనకు ధ్యాస ఉంటుంది, ఏ తిండి మీద ధ్యాస ఉంటుంది. తింటున్నాము, ఉంటున్నాము, చేసుకుంటున్నాము, అన్నీ చేస్తున్నాము. కానీ దేని మీద ఉంది మనకు? అసలు దేని మీద లేదు. ఎక్కడికి వెళ్ళినా దేని మీద లేదు, ఎక్కడున్నా దేని మీద లేదు. అమ్మ దగ్గరికి వెళ్ళినా మనసు లేదు, మన ఇంటి దగ్గర ఉన్నా మనసు లేదు, పెళ్ళిళ్ళకి వెళ్ళినా మనసు లేదు. మరి ఎలా మిగులుతున్నాం అక్కడ? ఏమీ తగిలించుకోకుండా, అంటే లోపల ప్రింట్ చేసుకోకుండా మనం మిగులుతున్నాం అన్నమాట. పుట్టేమంటలేదు, సత్యేమంటలేదు, అంటే దృష్టిని చెదరగొట్టుకోవట్లేదు, తెలిసింది కాబట్టి. భావనని మనం కదుపుకోవట్లేదు అనమాట. మనకి అంటే మెలకు వచ్చిందనమాట, నిద్రలో మెలకు వచ్చిందనమాట మనకి. అంటే నిద్రలో ఏం చేస్తామో తెలీదు, మెలకు వచ్చింది నిద్రలోని. అంటే ఏంటది? నిద్రలో మెలకు అంటే ఏంటి? ఎవరు నిద్ర ఇది? అక్కడ తాను నిద్ర అవట్లేదు కదా. మరి నీకు మెలకువ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నువ్వే ఉన్నావు అక్కడ. మెలకువ నువ్వే, నిద్ర నువ్వే. నువ్వు నిద్ర అవుతున్నావు అని అనుకుంటున్నావు, నువ్వే ఉన్నావు అక్కడ. నీ స్వప్నం వచ్చింది అంటున్నావు, నువ్వే ఉన్నావు కదా అక్కడ. ఈ జాగ్రత్త అంటున్నావు, నువ్వే కదా ఉన్నావు అక్కడ. అంటే ఈ 3 అవస్థలు ఒకటే. అవస్థలతోటి పని లేదు మనకి. ఒకటి స్థితి, ఒకటి అవ్వాలంతే. ఎవరు నిద్ర అవుతున్నారు, ఎవరు కలగంటున్నారు, ఎవరు దేన్ని చూస్తున్నారు, ఎవరు ఏదై ఉన్నారు అసలు? మనం లోపలికి ఇలాగా మన అంతరంలో మనం ఇది ఎవరికి బయటికి కనిపించేది కాదుగా. మనం మిగలటం కోసం మన ఆంతర్యంలో మనం ఇలా భావరహితం అవుతూ ఉండాలమ్మా. భావరహితంగా మిగలాలి, తప్పదు. ఇంకా మన జన్మలే స్థితికి వెళ్ళాలి అంటే భావరహితంగా ఇలా మిగలవలసిందే. మనం ఒక ఆట ఆడుకోవాల్సిందే ఇలాగ బ్రహ్మంతో. బ్రహ్మంగా మిగలటం, బ్రహ్మం చెప్పుకోవటం, బ్రహ్మం వినటం మన పని ఇది. వింటలేదు, మాట్లాడుతున్నాం, బ్రహ్మం మాట్లాడట్లేదు, బ్రహ్మమే చేసుకుంటున్నాడు అక్కడ. అంటే మన కాలక్షేపణ ఎలా ఉందంటే, బ్రహ్మ కాలక్షేపణ ఎలా ఉంది అసలు? ఎంత హాయిగా ఉంది ఈ కాలక్షేపణం. ఏ కాలక్షేపంతో మనకు పని అమ్మ అసలు? ఏ కాలక్షేపణ కావాలి మనకు అసలు అని? బ్రహ్మంతో పడున్నప్పుడు ఏ కాలక్షేపంతో మనకు అవసరమే లేదు అసలు అని సంకల్పరాహిత్యం చేసుకుంటా ఉంటే ఇంక మన కాలక్షేపణ ఏంటి? సంకల్పాలు పెట్టుకుంటే కదా కాలక్షేపణ కావాలనుకుంటాం.
అయ్యే లేనప్పుడు ఇంక దేంతో కాలక్షేపం చేస్తాం? నిశ్చలంగా నిర్మలంగా ఉండటమే మన పని అసలు. ఉన్నదాంతో ఉండటం. అలాగా మన జీవితాన్నమ్మా మనం ఇలా సద్వినియోగపరుచుకోవాలి. ఎంత కష్టపడి వచ్చింది ఈ జన్మ, ఎంత కష్టపడిందో అసలు. తల్లి గర్భంలో ఎంత కష్టపడింది, మరి తల్లి తినే ఆహారం అది మనకి ఆ జీవరాశులన్నీ కూడా మరి వర్ష రూపంలో వర్ష బిందువుగా వచ్చి అవి ఏట్ల మీద ఆ వర్షం బిందువు పడిందో ఆ ఆహారం ఆ తల్లి తండ్రి ఏమి తిన్నారో మరి ఎందులో నుంచి మనం ఇలాగా ఈ భూమి మీదకి వచ్చాము. వచ్చిన తర్వాత మనకి ఈ సంస్కారాలు ఎలా అలవడినాయి, మరి ఇవన్నీ పట్టుకెళ్ళినాయి కదా అలవడినాయి మనకే. పట్టుకెళ్ళకుండా అలవడలేదు కదా మనకి. మరి ఈ తెలిసిన నడతనే మనం నడుస్తున్నాం అంతే. తెలిసిన నడత తెలిసింది మన బ్రహ్మమ్మ దగ్గరికి వెళ్ళాక నడత తెలిసింది. ముందు నడతే జ్ఞానం కదా. మన అమ్మ నడతంతా మనకు తెలిసింది. మనం ఎలా మిగలాలో తెలిసింది. అలా మిగులుతున్నాం అంతే. సాక్షిగా మిగలాలంటున్నారు. నాకు ఏదీ లేదన్నారు. నా బొడ్లో తాళం ఉన్నా నాకు సంబంధమే లేదన్నారు. మరి అలా ఎలా మిగులుతాను నేను? ఈ బొడ్లో తాళం ఇదంతా కూడా నశించిపోతుంది. మరి నేను మిగలాలి కదా. మరి నేను మిగిలిన దాని మీద నా దృష్టి ఉండాలి. మిగలటం మీద నా దృష్టి ఉండాలి. ఈ తాళం మీద నా దృష్టి ఉండొద్దు. అప్పుడు కదా నేను అమ్మ ఎలా పెట్టుకున్నారో నేను కూడా అలా మిగులుతాను. పెట్టుకున్నాను కానీ నేను పెట్టుకోలేని స్థితిలో నేను మిగులుతాను కదా అప్పుడు. అంటే స్వయం ప్రకాశంగా ఉన్నది స్వయం ప్రకాశంగానే ఉంది. దానికి అంటు లేదు, ముట్టు లేదు, ఏమీ లేదు, దానికి మచ్చ లేదు, ఏమీ లేదు దానికి. మరి ఇవన్నీ కలగజేసుకున్నదే ఇక్కడ మచ్చ రూపంగా మనం దానికి అంటింటున్నాము. మనకు వచ్చిన దాన్ని దానికి అంటింటున్నాం. మన మనసు రోగాన్ని దానికి అంటింటున్నాం అంతే. ఆత్మకే ఏమీ రోగం లేదు కదా. ఆత్మకి ఏమీ లేని స్థితి. అది అంటించినంత మాత్రాన మనం దానికి ఏమి అంటబడట్లేదు. మనం అంటించుకున్నదే మనమే వదిలించుకోవాలి అంతే. మన కాళ్ళకి బురద అంటించుకుంటే మనమే కదా వదిలించుకోవాలి. అలాగ మనకు మనసుకు పట్టింది మనమే వదిలించుకోవాలి. మన భర్త వదిలింతాడా, పిల్లలు వదిలింతారా, అత్తమామలు వదిలింతారా, మరి తల్లిదండ్రులు వదిలింతారా, మన తోటివారు, మన మన తోడబుట్టిన వాళ్ళు దాన్ని వదిలింతారా? ఎవరు వదిలింతారు? ఒక బ్రహ్మజ్ఞాని దగ్గరికి వెళ్ళినప్పుడే అవి మనకి ఆటోమేటిక్గా వదలబడతాయి. అటువంటి స్థితిలో నిలబడినప్పుడే మనకు వదలబడతాయి. మరి అన్నీ రహితం అవ్వాలి. మనకి రహితం అవ్వకుండా మరి మనం మిగలలేము. ఏ క్షణమైనా ఆడే ఉన్నాడు అనాలి అక్కడ. దైవబలం మనకు పెరగాలి. దైవమే ఉన్నాడు. ఈ బలాన్ని ఎప్పుడు మనం పెంచుకోవాలి. బ్రహ్మత్వంగా ధీరత్వంగా మిగలాలి. ధీరత్వంగా గట్టి నిర్ణయం. అంటే ఏది ఏమైనా సరే నేను బ్రహ్మాన్ని అనే ధీరత్వం మనకు ఉంటుంది అక్కడ. బ్రహ్మంలోనే ఉంటుందమ్మ ధీరత్వం. ఈ దేహంగా మసులుకున్నప్పుడు మనకి ధీరత్వం ఉండదు. ఎందుకంటే ఎదురయ్యే సమస్యలు అలా ఎదురవుతాయి మనకి. అప్పుడు మనసు ఏం చేస్తుంది? కృంగిపోతుంది అనమాట. కృంగిపోయినప్పుడు దేహానికి బీపీలు, షుగర్లు, ఏయోటి తేడాలు వస్తాయి. అంటే మన మనసు ప్రభావం మన దేహం మీద పడుతుంది. మనకి దేహానికి ఏమొచ్చినా మన మనసు కదలకుండా మనం దైవ భావన చేసినప్పుడు అప్పుడు ఎలా ఉంటుందమ్మా? మన దేహానికి వచ్చిన రోగం తగ్గుముఖం పడుతుంది. అంటే ఎక్కువగా ఉన్నది తగ్గుతుందన్నమాట. అంటే బాధ ఉంటుంది కానీ మనం బాధపడం, దుఃఖపడం. బాధ ఉంటుంది, దేహానికి వచ్చినప్పుడు ఉంటుంది. దుఃఖం అనేది మనకు రాదనమాట, మనకు మిగలదు. అంటే దాని మీద భావన పెడితే కదమ్మా మనకు అది కనిపిస్తుంది. దాని మీద పెట్టకపోతే ఏం కనిపిస్తుంది? ఏమీ కనిపించట్లేదు. నన్ను వీళ్ళన్నారు దానికి మనం పెడితేనే అక్కడ కనిపిస్తుంది. పెట్టకపోతే అక్కడ ఎలా కనిపిస్తుంది? నీ దారి నువ్వు తల వంచుకొని రోడ్డు మీద వెళ్ళిపోయినప్పుడు పక్కన ఎవరు కనిపిస్తారమ్మా మనకి? బస్సు వెళ్తాందో, ఆటో వెళ్తాందో, బండి వెళ్తాందో, రిక్షా వెళ్తాందో మనకు అవసరం ఏంటి అసలు? ఎవరు వెళ్తున్నారో మనకెందుకు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అది నువ్వు చూసుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? బ్రహ్మంలో ఏకమవ్వాలి, అది నువ్వు చూసుకో. నేను నడతా అదే. అలా ఎవరు నడతా వాళ్ళు చూసుకుంటారు.
అందుకనే ఎవరితోటి సంబంధం కాదు, అందరితోటి బ్రహ్మ సంబంధం తప్ప వేరే సంబంధం ఉండనప్పుడు మనకి ఎగస్ట్రాలు ఉండవు. ఎగస్ట్రా చూడడం, ఎగస్ట్రా వినం, ఎగస్ట్రా మాట్లాడడం, ఎంతవరకు ఉండాలో అంతవరకు అలా ఉంటాం అంతే. ఎవరిని బాధ పెట్టం, ఎవరిని కష్టపెట్టం. మనం కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు అంటారు కదా, అలాగా ఎవరిని కష్టపెట్టం. లోపల మనసులో కూడా ఎవరిని కూడా ఉద్దేశించి మనం ఆలోచన అలా ఉండదు. ఎవరిని ఉద్దేశించి ఉంటామమ్మా? ఎందుకంటే తత్వ విచారణలో దాన్ని విడగొట్టుకున్నాం కదా. వాళ్ళు బ్రహ్మాలు, వాళ్ళ గుణం నాకెందుకు, నాకు సంబంధం లేదు, వాళ్ళు బ్రహ్మాలు అంతే. అలా నిలబడినప్పుడు వాళ్ళని చూడగానే ఏమనిపించింది? మనకి ఏమి ఉండదు. ఇంకా చూడగానే మన భావనలో ఏమీ పుట్టదు. ఇంకా ఖాళీగా చూస్తాం అన్నమాట. అదే బ్రహ్మంగా చూడడం అంటే. బ్రహ్మార్పణం అమ్మ.